ప్రజావేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానిదని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో శుక్రవారం ప్రజావేదిక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు ఏరిపాక క్లస్టర్లో ఉన్న గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న వారి సమస్యలపై పలు వినతులు అందించారు. అందులో సామాజిక ప్రజా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు తమ గ్రామంలో రహదారులు నిర్మించాలని, మరికొందరు డ్రైన్లు కావాలని, సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. వివిధ సమస్యలపై మొత్తం 133 వినతులు అందాయి. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఉద్దేశంతో మండల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రజావేదికకు ప్రజలు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. ఈసారి క్లస్టర్ల పరిధిలో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలు ఇంత భారీ ఎత్తున ప్రజావేదిక హాజరవుతున్నారంటే సమస్యలు అంత ఎక్కువగా ఉన్నాయన్నది దానికి అర్థమన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అన్నయ్య లోపల సృష్టించుకుంటాం. ఈ వయసు ఉంటా వీళ్ళందరూ పక్క వచ్చి 2 నెలలు అయింది, తిరుగుతున్నారు. 3 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి అప్పుడే వికలాంగ సర్టిఫికేట్ కావాలంటున్నారు. కరెక్ట్, అది బాగా సెట్ అవుతుంది. మళ్ళీ మామూలుగా వ్యాపారంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేసుకోవచ్చు. ఫోన్ చేస్తే 30,000 ఫోన్ ఉంటే జేబులో కరెక్ట్ కాదు. వ్యాపారం చేసుకుంటాం వ్యాపారం అలా వెళ్ళిపోండి. చదవడం లేదు, చదవడం చేయించుకోండి. జనాభా ఎక్కువ మెసేజ్లో డిజే మొత్తం 3 మొత్తం నేనేం చేయలేదు. నాకు వచ్చింది అన్ని వెళ్ళిపోరు. సమస్యలు వచ్చారు. ఇది అయిపోయినా తీసాను.